హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 880 పాయింట్స్ డౌన్ అయ్యి 79,454 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 -265 పాయింట్స్ డౌన్ అయ్యి 24,008 దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి -770 పాయింట్స్ డౌన్ అయ్యి 53,595 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లో ఒక డిఫెన్స్కు సంబంధించినటువంటి స్టాక్స్ తప్పించి మిగతా అన్నీ కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఎస్కలేషన్సే. ఈరోజు మార్కెట్స్ అన్ని డౌన్ గా ఉన్నాయి కదా. ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నిన్న ఎస్టర్డే ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. లైక్ డౌజాన్స్ కానీ, ఎస్ఎన్పి కానీ, నాస్డాక్ కానీ ఇవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి. ఎందుకు పాజిటివ్ గా ఉన్నాయి అంటే యుఎస్ వాళ్ళు చైనా తోటి ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుపుకోవాలనుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ జరుపుకోవడానికి వాళ్ళు జెనీవాలో మీట్ అవ్వాలనుకుంటూ ఉన్నారు. దానితో పాటు యుఎస్ యూకే ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. యూకే అనేది ఫస్ట్ కంట్రీ యుఎస్ తోటి డీల్ చేయడం. టారిఫ్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ టారిఫ్స్ తర్వాతకి ఫస్ట్ కంపెనీ అనేది యూకే. ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ చైనా అఫీషియల్స్ వాళ్ళు జెనీవాలో మీట్ అయ్యి ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకుంటున్నారు. దానితో పాటు యుఎస్ యూకే ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది నిన్న నైట్. వాళ్ళు ట్రంప్ గారు టారిఫ్స్ వేసిన తర్వాతకి ఆ యుఎస్ తో ఫస్ట్ కంట్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది యూకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇండియా, మన జపాన్ కూడా ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు 0.25 బేసిస్ పాయింట్స్ తగ్గించారు ఇంట్రెస్ట్ రేట్స్. దీని వలన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెరిగి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అండ్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కంట్రీలో ప్రెసెంట్ గా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ట్రంప్ గారు వేసిన టారిఫ్స్ వల్లనే కంట్రీలో ఎకానమీ అనేది సరిగ్గా లేదు అని చెప్తున్నారు. అండ్ ఈరోజు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా కొంచెం స్టేబుల్ గా అయ్యాయి. దాంతో పాటు గోల్డ్ అనేది కంటిన్యూగా పెరిగింది. మన ఇండియాలో ఈ రోజు కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతా ఉంది. నిన్న నైట్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు 15 ప్లేస్లను మన ఇండియాలో టార్గెట్ చేశారు. మిలిటరీ బేస్ క్యాంప్స్ పైన డ్రోన్స్ తోటి, మిసైల్స్ తోటి అటాక్ చేశారు. దీనికి గాను మన ఇండియా డిఫెన్స్ సిస్టమ్ S-400 అనే సుదర్శన చక్ర అనేటువంటి మిసైల్ తోటి వాటిని డిస్ట్రాయ్ చేశారు. వీళ్ళు ముఖ్యంగా వెస్టర్న్ బార్డర్ లో ఉన్నటువంటి స్టేట్స్ ని టార్గెట్ చేశారు. అంటే రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్ స్టేట్స్ లో ఉన్నటువంటి మిలిటరీ బేస్ క్యాంప్స్ పైన టార్గెట్ చేశారు. అండ్ వీళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర రిపీటెడ్ గా సీజ్ ఫైర్ వైలేషన్ అని చేస్తూ ఉన్నారు. నార్మల్ కామన్ పీపుల్ పైన వీళ్ళు కాల్పులు జరపడం వల్లనే చంపేయడం అనేది జరుగుతూ ఉంది. దీంతో పాటు మన ఇండియా కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్ ని 10 ప్లేసుల్లో డిస్ట్రాయ్ చేసింది. దీనికి గాను ఈ రోజు డిఫెన్స్ స్టాక్స్ అనేవి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి మార్కెట్ లో. రాడార్స్ అండ్ డ్రోన్స్ అండ్ మిసైల్ కంపెనీ అంటే డ్రోన్స్ కంపెనీస్ అంటే ఐడియా ఫోర్జ్ కానీ, జెన్ టెక్నాలజీస్ కంపెనీస్ కానీ ఈ రోజు వీటికి సంబంధించిన స్టాక్స్ అనేవి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఇంకొక న్యూస్ కూడా ఉంది. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా గారు మన ఇండియాలో విజిట్ చేశారు నిన్న. ఈయన చెప్తున్నది ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీలో మేము ఎలాంటి జోక్యం చేసుకోవాలి అనుకోవట్లేదని చెప్తున్నారు. అండ్ ఐఎంఎఫ్ లో పాకిస్తాన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో పాకిస్తాన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం అప్లై చేసింది 2024 లో. సెప్టెంబర్ లో 2024 లో ఇది యాక్సెప్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ బెయిల్అవుట్ ప్యాకేజీలో ఏంటంటే $7 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ అండ్ $1.3 బిలియన్ వచ్చేసి క్లైమేట్ ఫండ్ కింద వీళ్ళు తీసుకోవాలనుకుంటూ ఉన్నారు. ఇలాంటి వార్ సిచ్యువేషన్ లో ఈ బెయిల్అవుట్ ప్యాకేజ్ కనుక పాకిస్తాన్కి వస్తే వాళ్ళు ఎక్కువగా మిలిటరీ బేసిస్ పైన అండ్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ పైన పర్చేజ్ చేయడానికి ఉపయోగిస్తారని మన ఇండియా నుంచి ఫారెన్ సెక్రటరీ గారు విక్రమ్ మిశ్రీ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐఎంఎఫ్ బోర్డ్ మెంబర్స్ తో మీట్ అయ్యి ఈ ఫండ్ పాకిస్తాన్కి రాకుండా చెయ్యాలి అని ట్రై చేస్తూ ఉన్నారు. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు మన ఇండియాకి. ఈ బెయిల్అవుట్ ప్యాకేజ్ కనుక పాకిస్తాన్కి ఆగిపోతే
నెక్స్ట్, ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక హై లెవెల్ అఫీషియల్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మీటింగ్ ఎందుకోసం అంటే సైబర్ అటాక్స్ నుంచి ప్రిపేర్డ్గా ఉండడం కోసం. ఈ మీటింగ్లో ముఖ్యంగా హైయర్ అఫీషియల్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే ఆర్బీఐ నుంచి, యూపీఐ పేమెంట్ బ్యాంక్ నుంచి అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్గా మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఎస్కలేషన్ జరుగుతూ ఉందో, అంటే డ్రోన్స్ మిసైల్స్ తోటి పాకిస్తాన్ వల్ల అటాక్ చేశారు. ఈ సిచ్యువేషన్లో మన కంట్రీ పైన సైబర్ అటాక్స్ కూడా జరగవచ్చు అని ఒక రిపోర్ట్ ఉంది. దానివల్ల మన ఇండియాలో ముందుగానే సైబర్ అటాక్స్ ప్రిపేర్డ్గా ఉండాలి. దానికి సంబంధించినటువంటి సమీక్షని ఈరోజు నిర్మలా సీతారామన్ గారు అబ్జర్వ్ చేయడానికి ఈ హై లెవెల్ మీటింగ్ కండక్ట్ చేశారు. దీంతో పాటు ఏంటంటే నేషనల్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాళ్ళు అండ్ నేషనల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ వాళ్ళు కూడా ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. మన ఇండియన్ ఐటీ మినిస్టర్ కింద నేషనల్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాళ్ళు వర్క్ చేస్తారు. ఏదైనా సైబర్ అటాక్స్ వచ్చినప్పుడు వీళ్ళు మన కంట్రీ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ టీం అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడతా ఉంది. నెక్స్ట్, ఈరోజు ఐడియా ఫోర్జ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ కంపెనీ అనేది రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఐడియా ఫోర్జ్ షేర్ కూడా ఈరోజు 20% పెరిగింది. ఈ కంపెనీ ముఖ్యంగా డ్రోన్స్ అండ్ రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ ఈ కంపెనీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో ఈ డ్రోన్స్ ని మన ఇండియా ఆర్మీలో యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ గా మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఎస్కలేషన్ జరుగుతూ ఉందో, వార్ లైక్ సిచ్యువేషన్ లో కూడా ఈ కంపెనీ డ్రోన్స్ వాడుతూ ఉన్నారు. దానికి కానీ ఈ రోజు షేర్ రియాక్ట్ అయింది. అండ్ ఈ కంపెనీ ముఖ్యంగా యుఎస్ మార్కెట్ లోగా ఎంటర్ అయింది. అండ్ ఈ కంపెనీ రిజల్ట్స్ వచ్చేసి పోస్ట్ చేస్తారు ఈరోజు. ఎబిటా కానీ, రెవెన్యూ కానీ అండ్ ప్రాఫిట్స్ కానీ అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయి ఈ కంపెనీకి. ఎబిటా లాస్ వచ్చింది ఈ సంవత్సరం ఈ క్వార్టర్లో 17 crore అనేది ఉంది FY25లో. అండ్ FY24 క్వార్టర్లో ప్రాఫిట్ 20 crore పోస్ట్ చేశారు. ఈ కంపెనీ నెగిటివ్ గా ఉండడానికి రిజల్ట్స్ వీళ్ళు చెప్తున్న ముఖ్య రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైంలో మన కంట్రీ ఎలక్షన్స్ జరిగాయి. దాంతో పాటు డ్రోన్స్ వాడకం అనేది చాలా తగ్గిపోయిందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఈ కంపెనీతో పాటు ఇంకా జెన్ టెక్నాలజీస్ అనే కంపెనీ కూడా ఈ రోజు షేర్లు అనేది బాగా పెరిగాయి. లైక్ డిఫెన్స్ కి సంబంధించిన అన్ని స్టాక్స్ కూడా ఈ రోజు పాజిటివ్ గా ఉన్నాయి మన ఇండియన్ మార్కెట్ లో. ఏ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయంటే ఐడియా ఫుడ్స్, జెన్ టెక్నాలజీస్, భారత్ డైనమిక్స్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ మాజిగాన్ డాక్ షిప్ బిల్డింగ్ అనే స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్, కేపీఆర్ మిల్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ముందు కేపీఆర్ మిల్ కంపెనీ అంటే ఏంటో తెలుసుకుందాం. కేపీఆర్ మిల్ అంటే ఇది ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. యాను, క్లాత్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో 23% ఆఫ్ ద షేర్ అప్ సైడ్ పెరిగింది. దీనికి ఎందుకు పెరిగింది? మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఈ షేర్ అనేది పెరిగింది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇంతకు ముందు వీళ్ళు టారిఫ్స్ 12% పే చేసేవాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే, ఇప్పుడు ఆ టారిఫ్స్ 0% అయింది ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ పైన. వాటి వల్ల ఈ కంపెనీకి అడిషనల్ బెనిఫిట్స్ అనే చెప్పొచ్చు. ఈ కంపెనీతో పాటు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇంకా వేరే కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతా ఉన్నాయి. అవేంటంటే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఒకటి అండ్ అరవింద్ ఫ్యాషన్స్ కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల కూడా బెనిఫిట్ అవుతా ఉన్నాయి. ఈ కంపెనీ అనేది రిజల్ట్స్ ఈ రోజు పోస్ట్ చేసింది. రెవెన్యూ అనేది 4% అనేది ఇంక్రీజ్ అయింది కంపేర్ టు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. 1769 crore ఉంది రెవెన్యూ ఈ క్వార్టర్ లో. ఎబిటా వచ్చేసి ఫ్లాట్ గా ఉంది, అంటే 0.7% అనేది డిక్లైన్ అయింది కంపేర్ టు లాస్ట్ ఇయర్ తో. FY25లో 18.83% ఈ క్వార్టర్ లో ఉంటే, లాస్ట్ ఇయర్ ఈ సేమ్ క్వార్టర్ లో 19.77% ఆఫ్ ద ఉంది. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి 0.7% ఆఫ్ ద ఎబిటా అనేది డౌన్ అయింది. ఈ డౌన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మన కంట్రీలో ఉన్నటువంటి అన్సర్టనిటీస్ కావచ్చు, అది కూడా ఒక రీజన్. నెక్స్ట్, టాటా మోటార్స్ గురించి తెలుసుకుందాం. టాటా మోటార్స్ షేరు లాస్ట్ 2 to 3 డేస్ నుంచి బాగా పెరుగుతుంది. దానికి ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. ఎందుకు టాటా మోటార్ షేర్ పెరుగుతూ ఉంది అనేది తెలుసుకుందాం ఈరోజు. టాటా మోటార్ కంపెనీ వాళ్ళ ప్రీమియం బ్రాండ్ వచ్చేసి జాగ్వార్ ల్యాండ్ రోవర్. ఈ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మొత్తం వచ్చేసి కూడా యూకేలోనే ఉంది. నిన్న యుఎస్ అండ్ యూకే మధ్యలో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ లో ఏంటంటే యూకే నుంచి ఎక్స్పోర్ట్ చేసే కార్స్, అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్స్
యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తే వాటిపైన 10% టారిఫ్స్ వేస్తున్నామని చెప్తున్నారు ట్రంప్ గారు. 1,00,000 కార్ల వరకు మాత్రమే 10% ఉంటుంది. 1,00,000 దాటిన తర్వాతకి 25% టారిఫ్స్ ఉంటాయని చెప్తున్నారు. దీని వలన ఈరోజు లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా టాటా మోటార్ షేర్ అనేది పెరుగుతూ ఉంది. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఏంటంటే మన ఇండియా అండ్ యూకే కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. దీని వలన కూడా జాగ్వర్ ల్యాండ్ రోవర్ కార్స్ యూకే నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటే కూడా 10% టారిఫ్సే ఉన్నాయి. ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకోవాలంటే 100% టారిఫ్స్ ఉండేవి. ఇప్పుడు 10%కి మాత్రమే ఫిక్స్ అయిపోయింది ఈ రేటు. అండ్ టాటా మోటార్స్కి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే వాళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ బిజినెస్ని డీమెర్జ్ చేస్తున్నారు టాటా మోటార్స్ నుంచి. ఇదొక అడ్వాంటేజ్ కంపెనీకి, కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్కి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్కి, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్కి బిజినెస్ అనేది డీమెర్జ్ అయిపోతా ఉంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఎస్ బ్యాంక్ ఈరోజు షేర్ 11% పెరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్ బ్యాంక్లో 20% ఆఫ్ ద వాటా కొనాలనుకుంటా ఉన్నారు జపాన్కి సంబంధించినటువంటి సుమిటోమో మిత్సు బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు. ఈ వాటాని ఎస్బీఐ వాళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు వాళ్ళకున్న వాటాలో. ఎస్బీఐకి టోటల్ వాటా 23.97% ఆఫ్ ద వాటా ఉంది ఎస్ బ్యాంక్లో. దీంట్లోంచి 20% ఆఫ్ ద వాటా మాత్రమే వీళ్ళు సెల్ చేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద వాటా అలాగే ఉంటుంది. ఈరోజు ఎస్బీఐలో డీడీల్కి గాను మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో అఫీషియల్స్ అగ్రీ అయితే కనుక నెక్స్ట్ రెగ్యులేటరీ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ డీల్ ఫైనలైజ్ అవుతుంది. వీళ్ళు సుమిటోమో మిత్సు బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏంటంటే కంట్రోలింగ్ స్టేక్ కోసం చూస్తున్నారు. వీళ్ళు ఫ్రెష్గా క్యాపిటల్ని 6 to 7% ఇన్ఫ్యూజ్ చేయొచ్చు ఈ బ్యాంకింగ్ సెక్టార్లోకి. అండ్ ఈ ఎస్ బ్యాంక్లో ఇంకా వేరే స్టేక్ హోల్డర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఎల్ఐసి కూడా ఈ బ్యాంకింగ్లో పార్ట్నర్స్ స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు, మెజారిటీ ఆఫ్ ద స్టేక్ హోల్డర్గా. మేము చేస్తున్న ఈ హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.